నమస్కారం. అండ్ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా అవతార్ ఫౌండేషన్స్ కి మరియు మనీ మేడం కి కూడా ధన్యవాదాలు. అండ్ వీడియోస్ లోకి వచ్చి ఇక్కడ అందరూ పార్టిసిపేట్ చేసి ధ్యానంతో అందరూ కలిసి ఇంత పొద్దున్నే మీరందరూ ఇక్కడ ఉండడం కూడా చాలా ఆనందంగా ఉంది. మీకు కూడా ధన్యవాదాలు. సో ఈ రోజు 21 డేస్ మహావతార్ ఫౌండేషన్ చాలా అద్భుతమైన కార్యక్రమం. అండ్ ఈ రోజు ఇక్కడ ఉండడం నిజంగా నా అదృష్టం. మేడం చెప్పినట్టు స్వాధ్యాయంలో భాగంగా ఏదో ఒక టాపిక్ తీసుకోమన్నారు. నా రియలైజేషన్ ఏంటి అంటే, నేను చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నా. కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను. మా నాన్న ధ్యానంలోకి వచ్చారు. నేను చాలా చిన్న వయసులోనే అప్పటి నుంచే ధ్యానం చేస్తూ మా నాన్న అన్ని స్కూల్స్ కి కాలేజెస్ కి ధ్యానం చెప్తూ మా ఇంట్లో కూడా అందరూ ధ్యానులే అయ్యాము. అండ్ ఇప్పుడు నేను బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో ఉంటా. ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ కి వాలంటీర్ చేస్తుంటా. అట్లనే బయట కూడా వర్క్ చేస్తాను నేను. అండ్ ప్రతి ఒక్కరు ధ్యానంలో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా పిఎస్ఎస్ఎం లో ఉన్న వాళ్ళు ఎన్నో ఒక గొప్ప మాస్టర్ అవ్వాలంటే ఎన్నో బుక్స్ చదవాలి, ఎంతో జ్ఞానం పెంచుకోవాలి అని అనుకుంటారు ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్ అవ్వాలంటే. కానీ ఈ జర్నీలో మనం అన్ని బుక్స్ చదివి అంత జ్ఞానాన్ని పెంచుకున్నా అది ఎంత బయట యొక్క జ్ఞానమే అవుతుంది, రైట్? సో ఎప్పుడైతే ఆ రియలైజేషన్ వస్తుందో, అంటే జ్ఞానం అనేది ఎక్కడో లేదు, ఎన్నో బుక్స్ లో లేదు. ఆ బుక్స్ అన్ని డెఫినెట్ గా మన జర్నీలో హెల్ప్ అవుతాయి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది. కానీ ఒక్కసారి ఆ జర్నీ రీచ్ అయిన తర్వాత జ్ఞానం అనేది ఈ ప్రస్తుత క్షణంలో ఉండడం మాత్రమే. మన ఎన్లైటన్మెంట్ అనేది ఈ ప్రస్తుత క్షణంలో ఉండడం మాత్రమే. ఈ ప్రస్తుత క్షణంలో ఉండడం మనం నేర్చుకుంటే మనం జీవితాన్ని నేర్చుకోగలుగుతాము అన్న రియలైజేషన్ నాకు వచ్చింది. అంటే ఇది నా రియలైజేషన్ మాత్రమే. ఒక్కొక్కరికి డిఫరెంట్ రియలైజేషన్స్ ఉంటాయి. అండ్ నేను బుక్స్ చాలా వింటూ ఉంటాను. సెషన్స్ చాలా వింటుంటాను. డిఫరెంట్ మొడాలిటీస్ తో కూడా వర్క్ చేస్తుంటాను. కానీ అన్నిటికంటే అద్భుతమైన ఫ్యాసినేటింగ్, ఇంట్రెస్టింగ్ బుక్ ఏంటి అంటే ఈ చిన్న బుక్, బిఏ మాస్టర్. ఇట్స్ హార్డ్లీ 30 పేజెస్ ఉంటది. బిఏ మాస్టర్ పత్రి సార్ రాసిన బుక్. అంటే ఒక మాస్టర్ ఎలా ఉండాలి అనేది ఈ చిన్న బుక్ లో అర్థమైపోతుంది. ఈ చిన్న బుక్ ను ప్రాక్టీస్ చేయడానికి మనకి ఎన్నో లైఫ్ టైమ్స్ కావాల్సి వస్తుంది. అంత అద్భుతమైన జ్ఞానం ఉన్న బుక్. ఎవరైనా చదవకపోతే ప్లీజ్ చదవండి. ఇది తెలుగులో ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది, కన్నడలో ఉంది, అన్ని లాంగ్వేజెస్ లో ఉంది. సో డెఫినెట్ గా చదవండి. చాలా చిన్న బుక్, కేవలం 40 రూపీస్ అంతే బుక్. సో ఈ రోజు ఈ బుక్ లో సార్ ఏం చెప్పారు అనేది నేను చెప్పాలనుకున్నాను మీ దగ్గర. సో మన జర్నీలో మనం ఎప్పుడు మాస్టర్ అవ్వాలి, ఎన్లైటన్ అవ్వాలి, లేదా ఏదో సాధించాలి, ఈవెన్ భౌతికంగా కూడా ఏదో సాధించాలి, సంతోషంగా ఉండాలి, మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ అన్ని, కష్టాలన్నీ ఎదుర్కోవాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా. కానీ దానికంటే ఫస్ట్ మొదటి మెట్టు ఏంటి, ఆ సాధించడం కంటే మొదటి మెట్టు ఏంటి అనేది పత్రి సార్ చెప్పారు. ఎవరైనా గెస్ట్ చేయగలరా? మనం ఇప్పుడు మాస్టర్ అవ్వాలి అనుకుంటున్నాం, ఎన్లైటన్మెంట్ అవ్వాలనుకుంటున్నాం, లేదా లైఫ్ లో సక్సెస్ ని సాధించాలనుకుంటున్నాం. కానీ మొదటి మెట్టు ఏంటి, మొదటి అడుగు ఏంటి? ఎవరైనా చెప్పొచ్చు. పద్మ మేడం. మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు మీకు. శ్వాస మీద ధ్యాస పెట్టాలి మేడం. శ్వాస మీద ధ్యాస పెట్టడం. వండర్ఫుల్. ఇంకా ఏవైనా సమాధానాలు ఉన్నాయా? ప్రస్తుత క్షణంలో జీవించడం మేడం. ప్రస్తుత క్షణంలో జీవించడం. వెరీ వండర్ఫుల్. ఇంకా ఎవరైనా ఏదో చాట్ లో అయినా పెట్టొచ్చు, హ్యాండ్ అయినా రైజ్ చేయొచ్చు. మనం ఒక మాస్టర్ అవ్వాలి, దేంతో అయినా మాస్టరీ సాధించాలి అంటే మొదటి మెట్టు ఏంటి? ఆన్సర్స్ లేవా? ఆల్ రైట్. సార్ దీంట్లో ఏం చెప్పారంటే, కృష్ణ కుమారి మేడం. ఎవరిని ఏలెత్తి చూపించకూడదు, ఎవరిని ఏమి అనకూడదు. మన తప్పులు మనదే. మన ప్రస్తుతం మనం
మన ఎన్లైట్మెంట్ మనతోనే మనం వచ్చాము, మనదే మన బాధ్యత, అంతేగాని ఎవరిని తప్పులు ఎంచకూడదు. వండర్ఫుల్ మేడం. ఇంకా ఏమైనా ఆన్సర్స్ ఉన్నాయా? పత్రిజీ చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారండి. ఇవన్నీ ఆన్సర్స్ అబ్సల్యూట్లీ రైట్. కానీ మొదటి మెట్టు కాదు, ఇవన్నీ జర్నీలో వస్తాయి. మొదటి మెట్టు ఏంటి అంటే నేను మాస్టర్ అవ్వాలి అని డిసైడ్ అవ్వడం. ఇప్పుడు మనం ఒక మ్యూజిషియన్ కావాలి అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఒక ఆలోచన రావాలి, నేను మ్యూజిషియన్ అవ్వాలి అని గట్టి సంకల్పం ఉండాలి మనకు. నేను ఈ ఫస్ట్ ర్యాంక్ సాధించాలి లేదా జాబ్ తెచ్చుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ నేను తెచ్చుకోవాలి అన్న సంకల్పం ఉండాలి మనకు, అన్న ఆలోచన ఉండాలి, డిసైడ్ అవ్వాలి మనం. లేదా నేను ఎన్లైటెడ్ మాస్టర్ అవ్వాలి అనుకున్నాం, ప్రస్తుత క్షణంలో ఎందుకు ఉంటాం, లేకపోతే మనం ఎందుకు ఇవన్నీ ఆచరిస్తాం, ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. ఎప్పుడైతే మనం డెసిషన్ స్ట్రాంగ్ గా క్లియర్ గా ఉంటాదో, నాకు ఇదే కావాలి ఇంకేది కాదు అన్న క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో, యూనివర్స్ దానికి కావలసిన అవకాశాలన్నీ తెచ్చి మన ముందర పెడుతుంది. మనం నడుచుకుంటూ వెళ్ళిపోవడమే, ఇంకేమీ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సో ఫస్ట్ మేకింగ్ అ డెసిషన్ వాట్ యు వాంట్ టు బికమ్, వాట్ యు వాంట్ టు బీ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ మెడిటేషన్ ఆర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఎనీ జర్నీ. అది స్పిరిచువల్ ఇన్నర్ జర్నీ కావచ్చు, ఎక్స్టర్నల్ జర్నీ కావచ్చు, డజంట్ మ్యాటర్. మాస్టరీ అంటే దాంట్లో ఒక హైయెస్ట్ ఒక పాయింట్ కి వెళ్ళడం మాస్టరీ అనేది. సో ఆ స్పిరిచువల్ జర్నీ ఏ జర్నీ అన్నా కూడా అది జర్నీనే, కానీ డెసిషన్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, రైట్? సో ఆఫ్టర్ డెసిషన్ చేసిన తర్వాత ఒక స్పిరిచువల్ ఎటర్నల్ జర్నీ, ఒక మాస్టర్ యొక్క జర్నీ ఎలా ఉంటది అనేది పత్రి సార్ 4 స్టెప్స్ లో చెప్పారు. ఈ 4 స్టెప్స్ వింటే నేను జీవితంలో అంటే నాకు ఎప్పుడైనా ఏదైనా పాయింట్ లో అరే నా ధ్యానంలో ఎక్కడైనా స్ట్రక్ అయ్యానా, నా పాత్రలో ఎక్కడైనా స్ట్రక్ అయ్యానా అంటే తీసుకుని బుక్ చదువుతా. ఓకే, ఏ పాత్రలో స్ట్రక్ అయ్యా ఈ 4 స్టెప్స్ లో అని వెంటనే తెలిసిపోతుంది, రైట్? సో ఆ 4 స్టెప్స్, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఆనాపానసతి ధ్యానం. సో మనం ఈ స్పిరిచువల్ జర్నీలో మొదట స్టార్ట్ చేయాల్సింది ధ్యానం. ఆ ధ్యానంలో మరి 3 స్టెప్స్ ఉన్నాయి, చాలా ముఖ్యం. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆనాపానసతి ధ్యానం. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే దాన్ని గమనించడం. సార్ చెప్పారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. కానీ ఈ మధ్యలో ధ్యానం అంటే అన్నిటి మీద ధ్యాస ఉంది కానీ శ్వాస మీద ధ్యాస లేదు మనకు. ధ్యానం అంటే ఎక్స్పీరియన్స్ వస్తాయి, కూర్చుంటే నాకు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఈ మాస్టర్ కనిపించారు, ఆ మాస్టర్ తో ఉన్నాను, ఆ మాస్టర్ తో ఇది మాట్లాడాను, ఆ లోకాలకు వెళ్ళాను. ఓకే, దీస్ ఆర్ ఆల్ జస్ట్ ఎక్స్పీరియన్సెస్, దే ఆర్ నాట్ మెడిటేషన్. ఎక్స్పీరియన్సెస్ అనేవి ఒక మెడిటేషన్ పాత్ లో బై ప్రోడక్ట్స్ లాగా, అది ఫైనల్ ప్రోడక్ట్ కాదు. దిస్ ఆర్ ఆల్ జస్ట్ బై ప్రోడక్ట్స్. అంటే ఇప్పుడు మనం ఒక జర్నీ చేస్తున్నాం, నేను ఇక్కడ నుండి బెంగళూరుకి వెళ్తున్నా, వ్యాలీ నుండి బెంగళూరు వెళ్తున్నాను, దారిలో చాలా కనిపిస్తాయి నాకు. ఒక పక్కన ఊరు కనిపిస్తుంది, చెట్లు కనిపిస్తాయి, యానిమల్స్ కనిపిస్తుంది, మనుషులు కనిపిస్తారు, రైట్? అవన్నీ జర్నీ మాత్రమే, నా ఫైనల్ డెస్టినేషన్ ఎప్పటికీ కాదు. సో ధ్యానం అంటే కేవలం శ్వాస మీద ధ్యాసతో ఉండడం మాత్రమే. ఏ ఎక్స్పీరియన్స్ వచ్చినా దాన్ని కేవలం సాక్షిభూతంగా చూడండి, అంతే. ఇది వచ్చేసింది, దానికి స్ట్రక్ అవ్వకండి. నెక్స్ట్ ధ్యానం కూర్చుంటే నాకు మరి అదే రావాలని కూర్చోకండి. నెక్స్ట్ ధ్యానం కూర్చుంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి అని కూర్చోండి. ఎందుకంటే శ్వాస అనేది మాత్రమే ఎటర్నల్, ఇట్ ఈస్ అ ప్రాణశక్తి. ఇట్ హ్యాస్ పత్రి సార్ శ్వాసని ఎందుకు గురువు అన్నారంటే, ఈ విశ్వంలో ఉన్న సీక్రెట్స్ అన్ని కూడా మన శ్వాసలో ఉంటాయి, మనలో ఉన్న సీక్రెట్స్ అన్ని కూడా మన శ్వాసలో ఉంటాయి. సో ఎప్పుడైతే జస్ట్ ఆ సత్యంతో ఉన్నామో, జస్ట్ శ్వాసతో ఉన్నామో, మనం సత్యంతో ఉండడం స్టార్ట్ చేస్తాం, రైట్? సో ధ్యానం అంటే కేవలం శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఎక్స్పీరియన్సెస్ కాదు, ఎన్లైటైన్మెంట్ కాదు, ఆలోచనలు కాదు, శరీరం కాదు. సో ధ్యానంలో కూర్చుంటే ఎలా కూర్చోవాలి? ధ్యానంలో హాయిగా కూర్చొని మీ శరీరాన్ని అంతా డ్రాప్ చేసి, మీ మైండ్ అంతా డ్రాప్ చేసి, ఆలోచనలన్నీ డ్రాప్ చేసి జస్ట్ శ్వాసతో ఉండండి. మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా వస్తే ఓకే, వచ్చిందా, ఆల్ రైట్, శ్వాసతో ఉండండి. జస్ట్ శ్వాసను గమనించడం ధ్యానం. అది ఫస్ట్ స్టెప్ అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మెడిటేషన్ లో
ఆనాపానసతి ధ్యానం. ఎప్పుడైతే మన ఆనాపానసతి ధ్యానం శ్వాసతో ఉంటూ ఉంటామో మన మైండ్ మొత్తం డ్రాప్ అవుతుందో అప్పుడు కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మన శరీరంలో ఇట్స్ ఆల్ వైబ్రేషన్. అంటే మన శరీరం ఎప్పుడు వైబ్రేట్ అవుతూ ఉంటది. సో ప్రతి అణువణువు ఆ అణువణువు యొక్క అనుభూతి మనకు తెలుస్తది. దాన్ని కాయానుపాసన అంటాం. కాయానుపాసన అంటే బాడీలో ఉన్న చిన్న చిన్న కదలికలు కానీ ఎవ్రీథింగ్ అంటే వి బికమ్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అస్. మైండ్ డ్రాప్ అయిపోతది కదా ధ్యానంలో. బాడీ అంతా కూడా వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతది. అండ్ వి జస్ట్ ఎక్స్‌పీరియన్స్ దట్స్ కాయానుపాసన. ఎప్పుడైతే మనకు ఎనర్జీ హైగా ఉంటదో దెన్ వి స్టార్ట్ సీయింగ్ థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్సెస్ అంటారు. దట్ ఈస్ విపాసన. కానీ విపాసన అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడడం. మనము మన దృష్టికోణం సరిగ్గా మారుతది. దృష్టికోణం అంటే ఏంటి? చాలా సార్లు మనకి ఏది కావాలో అలా చూస్తాం ఇతర వ్యక్తుల్ని. కానీ అది ఎలా ఉందో అలా చూడం. అంటే ఎప్పుడు ఒక అద్దాలు వేసుకుంటాం. మనము ఈ రోజు నాకు మూడ్ బావుందా? నేను పచ్చద్దాలు వేసుకుంటా. నాకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఈ రోజు నాకు మూడ్ బాలేదా? ఎర్రద్దాలు పెట్టుకుంటా. ఎవరు ఏం చేసినా నాకు నచ్చదు. రైట్? సో, మనం ఎప్పుడు ఒక లెన్స్‌తో, ఒక ఫిల్టర్‌తో లోకాన్ని చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి నాకు చాలా మంచిగా కనిపియొచ్చు ఈరోజు. అదే వ్యక్తి నాకు రేపు చెడుగా కూడా కనిపియొచ్చు. చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ చేసింటాం కదా దీన్ని. అంటే మన ఆలోచన ఎలా ఉందో మన పర్సెప్షన్ అలా ఉంటోంది. మన బయట మారాలి అంటే మన పర్సెప్షన్ మారాలి. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో జస్ట్ ఉన్నది ఉన్నట్టుగా చూడడం స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసారా? నేను ఇది చాలా సార్లు అబ్జర్వ్ చేశాను నాలో నేను. ఎవరైనా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాం అనుకోండి. ఆ వ్యక్తి ఆ మాటలు కంప్లీట్ చేసే ముందే ఓకే. నేను ఈ మాటకి ఈ సమాధానం ఇవ్వాలి. ఈ మాటకి ఈ సమాధానం ఇవ్వాలి అని ఆల్రెడీ ఒక డైలాగ్ రన్ అవుతూ ఉంటది. అబ్జర్వ్ చేసారా? అంటే వి ఆర్ నాట్ ప్రెజెంట్. అబ్సల్యూట్‌లీ 100% ఆ వ్యక్తితో ప్రతి మాటలో మనం ప్రెజెంట్‌గా లేము. మన మైండ్‌లో ఒక స్టోరీ రన్ అవుతూ ఉంటది. ప్రతిసారి. అంటే పర్సెప్షన్ ఆ మైండ్ స్టోరీ బట్టి మనం ఆన్సర్ ఇస్తాం గానీ, ఆ వ్యక్తితో ప్రెజెంట్‌గా ఉండి ఆ కమ్యూనికేషన్‌లో మనం ఆన్సర్ ఇయ్యం. కదా! సో, మనం ధ్యానం ఎప్పుడైతే థర్డ్ స్టేజ్ ఆఫ్ ధ్యానం చేస్తామో వెరీ క్లియర్ అంటే మైండ్ బికమ్స్ జస్ట్ ఎంప్టీ. వి ఆర్ జస్ట్ ప్రెజెంట్ దేర్. మనము ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అంత ప్రెజెంట్‌లో ఉండి మాట్లాడతాం. ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్. ఓకే. సో, దిస్ ఈస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎనీ జర్నీ. ఒకటేంటంటే ధ్యానం. ధ్యానంలో మరి 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి శ్వాస మీద ధ్యాస పెడితే మైండ్ ఎంప్టీగా అవుతది. తర్వాత ఆ ఎనర్జీ ఫ్లో వల్ల మన ప్రతి సెన్సేషన్ అంటే మన బాడీలో చిన్న చిన్న కదలికలతో కూడా అవేర్‌నెస్ వస్తది. అండ్ మన పర్సెప్షన్ మారుతది. మన థర్డ్ ఐ విజన్. మన పర్సెప్షన్ మారుతది. చూసే దృష్టికోణం మారుతది. సో, దిస్ ఈస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎనీ జర్నీ. సెకండ్ స్టేజ్ చాలా ఇంట్రెస్టింగ్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఆఫ్ దిస్ జర్నీ ఈస్ ఎన్‌లైటన్‌మెంట్ అంటారు సార్. అంటే మనం ఎన్‌లైటన్‌మెంట్ అంటే ఏదో లాస్ట్ స్టేజ్. ఆ ఎన్‌లైటన్‌మెంట్ కోసం ఇంత ధ్యానం చేస్తాం, ఇంత సబ్జెక్ట్‌లు చదువుతాము అంటాం. కానీ పత్రి సార్ జస్ట్ దాని సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎటర్నల్ జర్నీ అన్నారు. సో, సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎటర్నల్ జర్నీ మెడిటేషన్‌లో ఏ నిమిషాన్ని వేస్ట్ చెయ్యం. ప్రతి నిమిషాన్ని ఒక మాస్టర్ అంటే ఎవరు అంటే ప్రతి నిమిషాన్ని సద్వినియోగించుకోవడం ఒక మాస్టర్ యొక్క లక్షణం. ఏ నిమిషం అంటే మీరు ఏదైనా చేయండి. ఉపయోగించుకోవడం అంటే కేవలం ధ్యానం చేయడం లేదా కేవలం బుక్స్ చదవడం ఇదొకటే కాదు. ప్రతి నిమిషాన్ని పర్ఫెక్ట్‌గా చేయడం ఏం చేస్తున్నాము. అంటే ఇప్పుడు నేను వంట చేస్తున్నా. హ్యాపీగా వంటలోనే మొత్తం ఉండి ధ్యాస పెట్టి వంట చేయండి. ఎప్పుడో మీ అమ్మ వాళ్ళో, మీ అత్త వాళ్ళో ఏమో అన్నారన్న ఆలోచన వంట మీద ఎందుకు? అవసరం లేదు కదా! మీరు ఇల్లు ఊడుస్తున్నారు. హ్యాపీగా ఇల్లు ఊడ్చండి. నీట్‌గా ఇల్లు ఊడ్చండి. లేదా పిల్లల్ని రెడీ చేస్తున్నారు. ఆ నిమిషంలో పూర్తిగా ఉండి పిల్లల్ని రెడీ చేయండి. లేదా ఒక ఆర్ట్ ఏస్తున్నారు. పాట పాడుతున్నారు. ఏదో ఒకటి ప్రతి నిమిషం ఆ నిమిషాన్ని స క పర్ఫెక్ట్‌గా సద్వినియోగించుకోవడం ఎన్‌లైటన్‌మెంట్ మాస్టర్ యొక్క లక్షణం. సెకండ్ లక్షణం దేని మీద ఏడవకూడదు. లైఫ్‌లో బోలెడన్ని వస్తాయి. చాలా కష్టాలొస్తాయి, సుఖాలొస్తాయి.
అన్ని వస్తాయి. కానీ దేని గురించి ఏడవకపోవడమే ఎంటర్‌టైన్‌మెంట్ మాస్టర్. మనం చాలా తప్పులు చేస్తాం. వీఆర్ ఆల్ హ్యూమన్స్. వి ఆర్ హియర్ టు మేక్ మిస్టేక్స్. మనము అస్సలు తప్పు చేయకుండా ఉండడం అనే వాళ్ళ దేవతలో వచ్చి మనం నడుస్తూ వెళ్తుంటాం. కానీ వీఆర్ ఆల్ హ్యూమన్స్. మనం ఇక్కడ తప్పులు చేయడానికి వచ్చాం, తప్పుల నుండి నేర్చుకోవడానికి వచ్చాం. చేస్తున్న తప్పుల మీద మనం ఎప్పుడు ఏడ్చము, వేరే వాళ్ళు చేస్తున్న తప్పుల మీద కూడా ఎప్పుడు ఏడ్చాం. కానీ వి జస్ట్ రియలైజ్, వి లెర్న్ లెసన్స్ ఫ్రమ్ దాట్ అండ్ వి గ్రో, వి మూవ్ ఫార్వర్డ్. అంటే మనం చేసిన తప్పు కూడా దాన్ని రియలైజ్ అయ్యి ముందుకెళ్ళడం ఎంటర్‌టైన్‌మెంట్ మాస్టర్ యొక్క లక్షణం. లేదా ఎవరైనా తప్పు చేసిన దానికి క్షమించి ముందుకెళ్ళడం ఎంటర్‌టైన్‌మెంట్ మాస్టర్ యొక్క లక్షణం. ఓకే. అండ్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. ఐ రీసెంట్లీ రియలైజ్ లైక్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై మెంటర్స్ దట్ ఎప్పుడైతే అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఎందుకు నా జీవితంలో ఒక డిఫరెంట్ పీపుల్ కలిసి వచ్చారు. మనీ మేడం, వి ఆర్ ఫ్యామిలీ. సో సేమ్ ఫ్యామిలీ అయినా కూడా మనీ మేడం వల్ల ఉన్న సిచ్యువేషన్స్ కానీ, మనీ మేడం చుట్టూ ఉన్న పీపుల్ కానీ, మనీ మేడం ఉన్న బంధువులు కానీ, సేమ్ ఫ్యామిలీ అయినా కూడా వీ హ్యావ్ 2 డిఫరెంట్ వరల్డ్స్. రైట్? ఎందుకంటే నాకి ఎవరైతే నాకు లైఫ్ లెసన్స్ నేర్పించడానికి రావాల్సిన వాళ్ళు ఉంటారో అలాంటి పీపులే నా రియాలిటీలో ఉంటారు. మనీ మేడం కి ఎలాంటి పీపుల్ అయితే లైఫ్ లెసన్స్ నేర్పించడానికి వచ్చింటారో అలాంటి పీపులే మనీ మేడం జీవితంలో ఉంటారు. దో వి ఆర్ ఫ్యామిలీ. అంతెందుకు మా అక్క జీవితంలో ఉన్న రియాలిటీ వేరే, నా లైఫ్ లో ఉన్న రియాలిటీ వేరే. రైట్? ఎందుకు అంటే మనము ఇక్కడ ఒకరినొకరు మిర్రర్ చేసుకోవడానికి వచ్చాం. వీఆర్ నాట్ హియర్ టు సాటిస్ఫై అదర్స్, టు ఫుల్ఫిల్ అదర్స్. నో, టు సర్వ్ అదర్స్. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అంటే ఆ హస్బెండ్ కోసం వైఫ్ పుట్టలేదు, వైఫ్ కోసం హస్బెండ్ పుట్టలేదు. కానీ వాళ్ళని ఒకరొకరు మిర్రర్ చేసుకోవడానికి ఆ జీవితంలో వచ్చింటారు. అంటే వాట్ ఈస్ మిర్రరింగ్ అంటే మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరు కేవలం మనకు అద్దాల లాంటి వాళ్ళే. మనలో ఉన్న క్వాలిటీస్ వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆ క్వాలిటీస్ మనం మార్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా బయట పర్సెప్షన్ మారుతుంది, లేదా బయట పర్సెప్షన్ మనకి ఎఫెక్ట్ అవ్వదు. షల్ ఐ రిపీట్ దిస్? యా, కొంచెం ఎలాబరేట్ చెప్తాను. ఐ నాట్ టైం. యా, అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ గా ఒక వ్యక్తి నా లైఫ్ లోకి వచ్చారు. చాలా అంటే కొన్ని విషయాల్లో నాకు అసలు నచ్చలేదు అనమాట. మా ఫ్రెండ్ కొన్ని విషయాల్లో నాకు అసలు నచ్చలేదు. నేను కూర్చొని ఆలోచించా, అసలు ఎందుకు ఈ పర్సన్ ని నేను నా రియాలిటీలోకి అట్రాక్ట్ చేశాను అంటే ఆ పర్సన్ లో కొన్ని క్వాలిటీస్ కనిపించాయి నాకు ఏవైతే ఇరిటేట్ చేస్తున్నా క్వాలిటీస్ కనిపించాయి. దట్ అ పర్సన్ ఈస్ సో రిపిటేటివ్, ఆర్ ద పర్సన్ ఈస్ లైక్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్, అంటే ప్రెసెంట్ మూమెంట్ లో ఉండకుండా ఎక్కడో ఉంటారు. సో ఇలాంటివన్నీ నాకు కనిపించాయి అనమాట. అప్పుడు కూర్చొని ఇలాంటి పర్సన్ నా రియాలిటీలోకి అసలు నేను ఎందుకు అట్రాక్ట్ చేశాను అని కూర్చొని ఆలోచిస్తే, డీప్ గా ఆలోచిస్తే నాకు కూడా సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి ఎక్కడో డీప్ ఇన్సైడ్. నేను కూడా ఐఎమ్ సో రిపిటేటివ్. అండ్ నేను కూడా ఎప్పుడు అంటే ఒక పర్సన్ తో మాట్లాడుతున్నప్పుడు ఆ పర్సన్ తో 100% లేకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటాను. ఓకే, అందుకు ఈ క్వాలిటీస్ నాకు ఆ పర్సన్ లో ఇరిటేట్ చేస్తున్నాయి. అంటే ఆ పర్సన్ ఎప్పుడైతే నేను రియలైజేషన్ అయ్యానో ఆ పర్సన్ నా ఫిజికల్ రియాలిటీ నుంచి డిస్కనెక్ట్ అయిపోయారు. లేదా పర్సన్ నిజంగా ఫిజికల్, ఇప్పుడు మా అమ్మ ఉంది, నేను మా అమ్మని డిస్కనెక్ట్ చేయలేను. కానీ మా అమ్మ చేసేవి ఏవి కూడా నన్ను ఎప్పటికీ ఎఫెక్ట్ చెయ్యవు. రైట్? అంటే ఒక ఎగ్జాంపుల్, ఇంకా ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి అంటే, ఇప్పుడు నాకు ఒక ఈ చెయ్యి బాగుందండి, ఇక్కడ ఒక గాయం అయింది. రైట్? ఎవరన్నా వచ్చి కొంచెం కారం వేసారనుకో నాకు మంటేస్తుంది కదా. ఇప్పుడు నాకు మంటేస్తుంది అంటే కారం వేసే వాళ్ళ మీద తప్ప, లేకపోతే నాకు మంటేయడం నాకున్న గాయంది తప్ప? రైట్? అంటే ఎందువల్ల ఎఫెక్ట్ అవుతుంది అంటే నాకున్న గాయం వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ తప్పు రాంగులు కాదులేండి, వేసే వాళ్ళు వేస్తారు. అదే నాకు గాయం మానిపోయింది అనుకోండి, వాళ్ళు ఎంత వేసినా కూడా, కారం వేసినా కూడా నాకు మంట రాదు. అంటే ప్రాబ్లం ఎక్కడుంది?
మీ లోపల అది ఆల్రెడీ ఉంది కాబట్టి ఎవరైనా బయట వ్యక్తి మిమ్మల్ని వచ్చి ఆ మాట అంటే అది మీకు ట్రిగ్గర్ అవుతోంది. అది మీ లోపల హీల్డ్ అయ్యింది అనుకోండి, మీ లోపల అసలు ఏం లేదనుకోండి, వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా మీకు ట్రిగ్గర్ అవ్వదు. ఓకే అంటున్నారా, సరేలే మీరు ఇంతేలే, నా పని నేను చేసుకుంటా, మీ పని మీరు చేసుకోండి. మనకు అది ఎఫెక్ట్ అవ్వదు, రైట్? సో ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్ ఎప్పుడు ఇతర వ్యక్తులను బ్లేమ్ చెయ్యరు. ఒక ఎన్లైటన్మెంట్ మాస్టర్ నాలో ఏముంది, ఓకే ఈ పర్సన్ నాకు ఎందుకు నేర్పించడానికి నా రియాలిటీలో ఉన్నారు, ఓకే దానిపైన ఫోకస్ పెడతారు. సో డోంట్ బ్లేమ్ ఎనీవన్, డోంట్ కంప్లైన్ ఎనీవన్. వి ఆర్ హియర్ టు లెర్న్ ఫ్రమ్ పీపుల్, రైట్? సో అందుకనే నేను ఎప్పుడైనా క్లాస్ లో చెప్పేటప్పుడు మీ రియాలిటీలో ఉన్న పీపుల్ నేమ్స్ అన్ని రాయండి, వాళ్ళలో మీకు నచ్చని క్వాలిటీస్ ఏవైతే అంటే మిమ్మల్ని అఫెక్ట్ చేస్తున్న ఆ క్వాలిటీస్ మొత్తం రాయండి. ఒక్కొక్క క్వాలిటీ చెక్ చేసుకోండి, మీలో ఉందా మీలో ఉందా మీలో ఉందా అని. డెఫినెట్ గా 100% ఉంటుంది. అందుకనే ఆ పర్సన్ మీ రియాలిటీలో ఉన్నారు, లేకపోతే ఉండరు. ఉన్నా మీకు అఫెక్ట్ చేయదు, రైట్? సో దిస్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ అన్ ఎన్లైటన్మెంట్ మాస్టర్. నాట్ ప్రతి నిమిషం ఏ నిమిషం వేస్ట్ చేయకుండా ప్రొడక్టివ్ గా యూస్ చేసుకోవడం. And no blaming, no complaints, no judgments. We are only here to learn lessons. This is enlightenment master యొక్క లక్షణం. And moving on, మనం ఎప్పుడైతే enlightenment అవుతామో తర్వాత the third stage of meditation is awareness. Moment to moment awareness. మనం లైఫ్ ఎక్కడో పాస్ట్ లో ఉంది, ఫ్యూచర్ లో ఉంది, లైఫ్ చాలా పెద్దది, 100 ఏళ్ల జీవితం, 60 ఏళ్ల జీవితం అనుకుంటాం. లేదు, జీవితం అనేది కేవలం ఈ క్షణంలో ఉంది. మన పాస్ట్, ఫ్యూచర్, ప్రెసెంట్ ఎగ్జిస్ట్ ఇన్ ఓన్లీ వన్ టైమ్ లైన్, దట్ ఈస్ నౌ. జ్యోతి అక్క, ఇప్పుడు మీ పాస్ట్ ఎక్కడుంది అక్క? మీ హెడ్ లో ఉందా, మీ రియాలిటీలో ఉందా? రైట్, యు ఆర్ హియర్ రైట్ నౌ ఇన్ దిస్ మూమెంట్. మీ పాస్ట్ ఏదైతే ఉందో ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ యువర్ హెడ్. మీ ఫ్యూచర్ భయాలు ఏవైతే ఉన్నాయో ఇట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ యువర్ హెడ్. కానీ ఎప్పుడైతే మనం మన పాస్ట్ మెమొరీస్ తోనో ఫ్యూచర్ భయాలతోనో అసోసియేట్ అవుతామో, దాంతో లింక్ చేసుకుంటామో, అప్పుడు మన ఎనర్జీ అనేది పాస్ట్ కి ఫ్యూచర్ కి వెళ్తుంది. కానీ ఇప్పుడు జస్ట్ ఒక్క నిమిషం అవేర్ అయ్యి ప్రెసెంట్ రండి. ఈ రూమ్ ఉంది, మీరు ఇక్కడ ఉన్నారు, అంతే. అంతకు మించి లైఫ్ ఎక్కడ లేదు ఈ నిమిషం. నెక్స్ట్ నిమిషం లైఫ్ డిఫరెంట్ గా ఉండొచ్చు. మేబీ నరసింహ సార్ డిఫరెంట్ గా ఇంకో పనిలో ఉండొచ్చు. కృష్ణ కుమారి మేడం ఆర్ రామ సార్ ఇంకొక దగ్గర ఉండొచ్చు, రైట్? సో మన లైఫ్ కేవలం ఈ క్షణం మాత్రమే ఉంది. ఎప్పుడైతే మనం ఈ క్షణంలో జీవించడం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి అవేర్నెస్ అనేది పెరుగుతుంది. కానీ చాలాసార్లు గమనించారా, మనం ఈ పని చేస్తుంటాం, ధ్యాస ఎక్కడో ఉంటది, ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కిందకి వెళ్ళిపోయి ఉంటాం మనం, లేదా ఎక్కడో ఫ్యూచర్ లో వెళ్ళిపోయి ఉంటాం మనం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన బాడీ ఇక్కడ ఉంది, మన మైండ్ ఎక్కడ ఉంది అంటే మనం మన బాడీలో లేం కదా, అవునా? అప్పుడు మనం నిజంగా బ్రతుకున్నామా చచ్చున్నామా? వీఆర్ యాక్చువల్లీ లివింగ్ డెడ్, వీఆర్ నాట్ లివింగ్ అలైవ్. చాలా సార్లు నేను కూడా ఇది గమనించా. ఎప్పుడైతే మైండ్ డిఫరెంట్ గా ఉంటుందో, నేను బస్ లో ట్రావెల్ చేస్తుంటా, ఈ పాయింట్ నుంచి ఇంకొక ఊరికి వెళ్లే లోపు మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియని కూడా తెలియదు. ఎందుకంటే మైండ్ ఏదో ఆలోచిస్తుంటది కాబట్టి. లేదా ఈ క్షణం తర్వాత ఇంకొక 20 నిమిషాల తర్వాత మధ్యలో ఏం జరిగిందో తెలియదు నాకు. ఎందుకంటే మైండ్ ఎక్కడో ఉంది, మైండ్ ఆ క్షణంలో లేదు. ఇట్స్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ మూమెంట్ లైవ్లీ ఎవ్రీ టైమ్. సో I don't live those moments. I'm actually dead in those moments. So make life alive. జీవించండి, చనిపోయి జీవించకండి, జీవిస్తూ జీవించండి, ఈ క్షణంలో జీవిస్తూ జీవించండి, రైట్? సో దట్స్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. We are absolutely aware in this moment. No past, no future, all exists in this moment. ఈవెన్ ఎప్పుడైతే మీకు థాట్స్ వచ్చాయో వెంటనే స్విచ్ ఎలా అవ్వడం తెలుసా?
జస్ట్ బాడీలోకి రండి. ఎందుకంటే బాడీ ఎప్పుడు ప్రెసెంట్ మూమెంట్ లోనే ఉంటుంది. మైండ్ వెళ్తూ ఉంటది కానీ బాడీ ప్రెసెంట్ మూమెంట్ లో ఉంటది కదా. ఎప్పుడైతే మీరు అవేర్ అయ్యారనుకోండి, ఓ ఈ థాట్ పాస్ట్ థాట్ కదా, ఎఫెక్ట్ చేస్తుంది కదా అనుకోండి, వెంటనే బాడీకి వచ్చి బాడీ సెన్సేషన్స్ అబ్జర్వ్ చేసేయండి. యూ విల్ గెట్ బ్యాక్ ఇన్ టు దిస్ మూమెంట్ రైట్ దేర్. ఓకే, జస్ట్ బాడీ సెన్సేషన్ అబ్జర్వ్ చేసేస్తే అయిపోయింది, లేదా బ్రెత్ అబ్జర్వ్ చేసేస్తే అయిపోయింది. ఆల్ రైట్, సో దిస్ ఇస్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. And final stage of enlightenment. So when you're absolutely in meditation, making your mind empty, then when you're absolutely enlightened, when every minute మనం ఎప్పుడైతే ఏ కంప్లైంట్స్ లేకుండా, జడ్జ్మెంట్స్ లేకుండా ప్రతి నిమిషాన్ని యూటిలైజ్ చేస్తూ ప్రతి నిమిషంలో అవేర్ గా ఉంటాము, ఫైనల్ స్టేజ్ ఆఫ్ దిస్ స్పిరిచువల్ జర్నీ ఇస్ లైఫ్ జస్ట్. సో లైఫ్ జస్ట్ అంటే ఏంటి అంటే అసలు జీవితం యొక్క సారాంశం ఏంటి? వి బికమ్ సో పవర్ఫుల్, మన థాట్ ఒక ఆయుధం అవుతుంది. మనం ఏ థాట్ రిలీజ్ చేస్తే అది మేనిఫెస్ట్ అయిపోతుంది. మన వర్డ్, మనం ఏం చెప్తే అంత క్లియర్ గా ఉంటది మన వర్డ్, రైట్? మన యాక్షన్స్ ఆర్ సో పర్ఫెక్ట్. Like we become the magic, we become the universe. ఎందుకంటే when you are aware, your entire powers, when you are in this moment, your entire powers are there with you. So we become that universe. So when we become that universe, life యొక్క సారాంశం ఏంటి అంటే unconditional giving, unconditional acceptance. Unconditional giving, unconditional యాక్సెప్టెన్స్. అంటే మనం అన్నిటికి ఇస్తూనే ఉంటాం అంటే మరి నాట్ టూ మచ్ ఆఫ్ గివింగ్ లైక్ పీపుల్ ప్లీజర్, దట్ కమ్స్ ఫ్రమ్ ట్రామా. నో, we become unconditional, like our heart just opens up and our love just flows. People, ఎవరైతే పీపుల్ ఉన్నారో, we just accept them as they are. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో ఎక్స్పీరియన్సెస్ కోసమే వాళ్ళు వచ్చారు కదా ఈ భూమి మీదకి, మన కోసం రాలేదు పీపుల్. వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చారు. ఓకే, వి యాక్సెప్ట్ దెమ్ యాజ్ దే ఆర్. వి డోంట్ జడ్జ్ దెమ్, వి డోంట్ ఆస్క్ దెమ్ టు చేంజ్ ఫర్ అస్. మన కోసం మారండి, లేదా మీరు తప్పు మీరు రైట్ అని మనం ఎప్పుడు ఎవరిని జడ్జ్ చెయ్యము. వి జస్ట్ యాక్సెప్ట్ దెమ్. బికాస్ ఇప్పుడు చూడండి, ఈ వ్యక్తి తప్పుగా కనిపించచ్చు, కానీ ఆ వ్యక్తి కరెక్ట్ కదా. ఇప్పుడు మనీ మేడం నాకు తప్పుగా కనిపించచ్చు, కానీ మనీ మేడం కరెక్టే కదా. అబ్సల్యూట్లీ కరెక్ట్, నేను 100% కరెక్ట్ ఉంటానంటారు, కానీ నాకు మీరు తప్పుగా కనిపించచ్చు. ఎందుకంటే అది కేవలం నా దృష్టికోణం మాత్రమే. మీరు మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కోసం వచ్చారు. సిమిలర్ గా నేను మీకు తప్పుగా కనిపించచ్చు, కానీ నేను నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కోసం వచ్చాను. నేను తప్పు చేసినా కరెక్ట్ చేసినా అది నాకు తప్పు కరెక్ట్, కానీ మీకు కాదు, రైట్? సో ఆ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అనేది మనకు వస్తుంది. నిజంగా లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది అంటే ప్రతి వ్యక్తిని ఓకే వాళ్ళు ఎలా ఉన్నా జస్ట్ యాక్సెప్ట్ చేయండి, అన్కండిషనల్ గా యాక్సెప్ట్ చేయండి. లైఫ్ ఎంత బ్యూటిఫుల్ గా మారుతుంది తెలుసా. ఈవెన్ వాళ్ళు అంటే ఇంతకు ముందు మనకి ఏదైతే చాలా కోపం వచ్చేదో, చాలా బాధ వచ్చేదో ఒక ఎదురు వ్యక్తిని చూసి, ఇప్పుడు చాలా ఆనందం వస్తుంది. ఓ వాళ్ళ లైఫ్ ఇలా ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చారా, ఓకే చాలా బాగుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా. అంటే వి ఆల్సో మన సోల్, మన ఎక్స్పీరియన్సెస్ ఒక్కటే కాకుండా మిగతా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా ఎక్స్పీరియన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే వాళ్ళ లైఫ్ మేబీ నిజంగా బాగాలేదనుకోండి, అకార్డింగ్ టు అస్, వాళ్ళకి కాదు, నిజంగా బాగాలేదనుకోండి, ఓ వాళ్ళు ఈ లైఫ్ ని ఇలా ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చారా, ఆల్ రైట్. సో ఆ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అండ్ లెర్నింగ్ అనేది వస్తుంది, రైట్? సో ఐ రిపీట్, life becomes a joy, life becomes a celebration. That is being a master. చూడండి, చిన్న బుకే కానీ లైఫ్ టైం ప్రాక్టీస్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్. ఇట్స్ ఆల్ ఇన్ ప్రాక్టీస్. మనం ఎన్ని విన్నా,
ఎన్ని క్లాసులు అటెండ్ అయినా కానీ ప్రాక్టీస్ అనేది లేకపోతే ఇట్స్ జీరో. ప్రాక్టీస్ దేనికి చేయాలి? జస్ట్ కమింగ్ బ్యాక్ టు దిస్ మూమెంట్. ఈ క్షణంలో ఉండడానికి మనం లైఫ్ మొత్తం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. అంత ఇంపార్టెంట్, రైట్? సో ఐ జస్ట్ రిపీట్. First step of mastery is deciding that we want to be a master. And once you start, just meditate. How to meditate? Just be with the breath. Be with the breath. That's it. Make a thoughts ochna, a distractions ochna, be with the breath. Being with the breath is meditation, nothing else. Once you be with the breath, whatever happens, it could be కాయానువాసన కావచ్చు, విపాసన కావచ్చు, ఏదైనా కానివ్వండి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంతే. ధ్యానం చేసిన తర్వాత you become enlightened, not wasting any time and not complaining about life, not judging about life. Then you become absolutely aware and you become unconditionally accepting, unconditionally giving. You're just there every minute, flowing in the life. మన లైఫ్ ని కష్టపడి జీవించాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మినిట్ విల్ జస్ట్ స్టార్ట్ ఫ్లోయింగ్. అంత బ్యూటిఫుల్ గా అవుతుంది. సో పీపుల్ యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేయండి, మీ లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది అంతే. వెరీ సింపుల్ టిప్. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్.